నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, వైసీపీ ఓటమి పైన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ ఓటమి ఆశ్చర్యం కలిగించిందని, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి నేతలు ఎలా ఓడిపోయారో అంటూ జగన్ను వెనకేసుకొచ్చేలా ఢిల్లీలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశాడు. అయితే ఏపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్కు ఓ రేంజ్లో కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా మంత్రి సత్యకుమార్ కేటీఆర్ కామెంట్స్ పై చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ధర్మవరంలో కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారో చెబుతూ కేటీఆర్ను మాస్ ర్యాగింగ్ చేశారు సత్యకుమార్. కేతిరెడ్డి ఓటమి పైన కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారంటూ సత్యకుమార్ మండిపడ్డారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన మాఫియా తరహాలోనే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూబకాసుర మిత్రుడు ప్రభుత్వ, ప్రైవేట్ అసైన్డ్ భూములు ఆక్రమించారని గుర్తు చేశాడు. చివరికి చెరువులు, కొండలు కూడా కబలిస్తున్నారు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తొచ్చేది కబ్జా, కలెక్షన్, కరప్షన్, కమిషన్లే అని సత్యకుమార్ తెలిపారు. 4 ఏళ్ల క్రితం కేటీఆర్ తెలంగాణ మంత్రిగా ఉండగా ట్విట్టర్లో ఆయనను ఉద్దేశించి సత్యకుమార్ ఓ పోస్ట్ పెట్టారు. అప్పట్లో సత్యకుమార్ను కేటీఆర్ బ్లాక్మెయిల్ చేశారు. ప్రస్తుతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు సత్యకుమార్. బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు గాను 4 ఏళ్ల క్రితం కేటీఆర్ తనను బ్లాక్మెయిల్ చేశారని సత్యకుమార్ చెప్పుకొచ్చారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని, మీ ప్రియమిత్రులు జగన్, కేతిరెడ్లను ఓడించాయంటూ కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి అంటూ సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపైన నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు, కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కాళ్ల కింద పడేసి తొక్కిన సొంత చెల్లెలు కవిత జైల్లో మగ్గుతున్న అహంకారం తగ్గకపోవటం ఆశ్చర్యంగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో తమ కళ్లకున్న పొరలు ఇంకా తొలగిపోనట్లుందని కౌంటర్ ఇచ్చారు. తమ నాయకుడు చంద్రబాబుని అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు కేటీఆర్ వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే బీఆర్ఎస్ కొంప ముంచిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ సోమిరెడ్డి ఘాటైన రిప్లై ఇచ్చారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.